సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గ్రాండ్ సునామీ సృష్టించింది. ఎవరు ఊహించని విధంగా భారీ విక్టరీని నమోదు చేసింది. ఒక అఖండ విజయంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. కూటమిలో మిత్రుల మధ్య కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంటి? ముఖ్యంగా జనసేన 100% విజయం సాధించడం, అలానే బీజేపీ వెనకబడి ఉంటుందనుకుంటున్న తరుణంలో కూడా 8 సీట్లు సాధించడం ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా కాపు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాల విషయంలో కొత్త ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చింది, ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు దాసరి రాము గారు, కాపు అలానే బీసీ సంఘాల నాయకులు. రాము గారు నమస్కారం. నమస్కారం అండి. ఏంటి అసలు మీ రియాక్షన్ ఏంటి? ఓవరాల్గా చాలా సర్వేలు వచ్చినాయి, చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి, కానీ అందరి అంచనాలకి భిన్నంగా ఒక పెద్ద విక్టరీ కింద చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు చూసినట్టుగా కనిపించడం లేదు. ఆల్మోస్ట్ వైట్ వాష్ ఆ దశలో జరిగినటువంటి గెలుపుగా కనిపిస్తుంది. ఏమి అంత కలిసి వచ్చింది కూటమికి, అంత భారీగా మద్దతు లభించడానికి కారణాలు ఏంటి? సార్, మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఎలక్షన్స్ అయిన తర్వాత బహుశా మీతో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో నేను చాలా నిర్విద్వంగా చెప్పాను, కూటమి గెలుస్తుంది సార్. మీరు అడిగారు ఏం సార్, ఏ కారణం వల్ల చెప్తున్నారు? కూటమి వన్ సైడ్ గెలుస్తుంది, దాంట్లో డౌట్ ఏమిటి, సీట్లు కొంచెం అటు ఇటు అవుతాయేమో అని చెప్పనే పదాన్ని చెప్పాను. అది ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్, ఇది జగన్ యాంటీ జగన్ ఎలక్షన్ సార్. ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. జగన్ అండ్ యాంటీ జగన్ ఎలక్షన్. అతనితో విసిగి వేసారిపోయి ఉన్నారు జనం. అయితే అతను మొన్న ఎలక్షన్స్ కూడా నేను అబ్జర్వ్ చేయండి మీరు. అతనికి వచ్చే ఓట్ బ్యాంక్, అతనికి ఉన్న రెగ్యులర్ ఉండే ఓట్ బ్యాంక్స్ అట్లాగే ఉన్నాయి, ఏం డిస్టర్బ్ అవ్వాల. ఆ ఓట్ బ్యాంక్స్ అతను ఉన్నాయి. ఆ పైన మిగతా ఓట్ బ్యాంకులు, న్యూట్రల్ ఓట్లు ఇవన్నీ కూడా కూటమికి షిఫ్ట్ అయినాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు అతనితో వాళ్ళు వెక్స్ అయిపోయి మొన్న ఓటింగ్ బాగా పోస్ట్ బ్యాలెట్ బలంగా వేశారు. వాళ్ళు ఒకళ్ళే వేశారు అనుకుంటున్నాం. వాళ్ళ ఇంట్లో సభ్యులు 4-5 ఉంటారు. 5 లక్షల ఓట్లు వాళ్ళ పడ్డాయి అంటే 5 40 లక్షల ఓట్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్. దాంట్లో 70-80% ఆఫ్ ద పీపుల్ అగైన్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వైశ్యాస్, మిగతా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు లేవు ఇక్కడ. చదువుకున్న బ్రాహ్మణులు, చదువుకున్న మిగతా వర్గాల వాళ్ళు ఎవరు కూడా ఈ నెలతున్న విధానం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎవరికి కూడా సరైన సదభిప్రాయం లేదు. ఇతనంతా ఈ డబ్బులు తీసుకొచ్చి పంపకి పంచుతున్నాడు. దీనితో అన్నిటికంటే ప్రమాదం ఏంటంటే దౌర్జన్యం. రాయలసీమలో 70 ఏళ్ల నుంచి రెడ్లు ఏ దౌర్జన్యాలు చేసి మిగతా కులాలను అనగదొక్కి కేవలం ఏ కాన్స్టిట్యూన్సీ పోయినా రెడ్ల జనాభా ఎంత అంటే రాష్ట్ర జనాభాలో 5% ఉన్న జనాభా. మీరు రాయలసీమలో 70 సీట్లు ఉన్నాయంటే 60 సీట్లు ఎస్సీ నియోజకవర్గాలు పోతే మిగతా ఎన్ని కూడా రెడ్లే, దాదాపుగా 2-3 తప్ప. అంటే అంత జనాభా మీరున్నారా? మీకు అంత బలం ఉందా? దౌర్జన్యము, డబ్బు, వీటన్నిటితో ప్రజల్ని భయాందోళన గురి చేసి కంట్రోల్ చేసి మొత్తం వాళ్ళ గుప్పిట్లో తీసుకున్నారు. రాయలసీమ కోస్తా జిల్లాలో చేస్తా ఉంటే కుదరదు. అది ఆ దౌర్జన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసాం కదా అలా. వీటన్నిటికంటే అతి ముఖ్యమైనది 2 విషయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ వలన వీళ్ళు బాగా మన బయట ప్రాంతాల నుంచి ఓటర్లు విస్తృతంగా 23 లక్షల మంది బయట ప్రాంతాల నుంచి వచ్చి ఓటు వేశారు. ఇది ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్. ఇక లాస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కోస్తా జిల్లాలో భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద జాతి ఎవరంటే, ఒక రాష్ట్రం ఎక్కువ జనాభా ఉండేవాళ్ళు ఎవరంటే కాపులే. ఆంధ్రప్రదేశ్ లో 20-22% జనాభా ఉంది. రాయలసీమలో బలిజోళ్ళు ఎలాగో యాంటీ రెడ్డియే. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏమి ఇవ్వకపోయినా మేము రెట్లకి వ్యతిరేకం అనేది ఆ టీడీపీకి ఊడిగం చేస్తారు మా బలిజోళ్ళు. కోస్తా జిల్లా కాపులు అట్లా ఎవరిని భుజానిస్తారు, ఉన్న పరిస్థితిని బట్టి చేస్తారు. పోయినసారి 2014లో కూడా చంద్రబాబు నాయుడు అనుభవం గల్లోడు హైటెక్ సిటీని డెవలప్ చేశాడు. విభజన జరిగిన ఈ రాష్ట్రంలో అట్లాంటి అనుభవం గల్లోడికి ఇద్దాం, ఇతని మీద సిఐఈడి కేసులు ఉన్నాయంటున్నారు, అతనికి ఇద్దాం అని చెప్పని కాపులు అందరూ కలిసి వన్ సైడ్ చేయబట్టి 2014 అతను గెలిచాడు. లేకపోతే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గెలవాల్సి. అది మళ్ళీ 2019లో వాళ్ళ చేతులారా చేసుకున్న పనుల వలన పవన్ కళ్యాణ్ దూరం చేసుకుని, బీజేపీని దూరం చేసుకుని వాళ్ళ చేతులారా చేసుకున్న పనుల వల్ల వాళ్ళు ఓడి. మొన్న మాత్రం కాపు కమ్యూనిటీ వాళ్ళకి ఏ తాయిలాలు చంద్రబాబు నాయుడు చెప్పలా ఇస్తాం. కనీసం గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు అసెంబ్లీలో 5% బీసీ రిజర్వేషన్ ఇస్తూ తీర్మానం చేశారు. ఎఫ్ కేటగిరీలో తెచ్చి మమ్మల్ని
కనీసం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టలా. మేము ఏం చూసుకోలేదు. మా కాపు కమ్యూనిటీ వీళ్ళకి కులపిచ్చి లేదు, తమ్ముడు తనోడైన ధర్మం తప్పదు. వీళ్ళు ఆలోచించింది ఒకటే, పవన్ కళ్యాణ్ గారికి కులానికి ఏదో చేస్తాను, ఆయన చెప్పింది ఏం లేదు, నాకు కులం అనేది లేదన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలు ఎక్కడ మాకంటూ స్పెషల్ గా ఆయనే మాకు చెప్పట్లేదు. ఈ కాపులు 80 to 90% సర్వే సంస్థలు మీరు అడగండి కావాలి. కూటమి గెలుస్తాను కేకే సర్వే వేరే వాళ్ళు అడగండి. కాపులు ఓటు ఎంత పడ్డాయి కోస్తా జిల్లాలో కూటమి గారు అడగండి. అబౌవ్ 80 to 90% ఓటింగ్ కూటమి పడ్డాయి ఏం చెప్పారు. ఏంటంటే ఈ కులం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇతరంటూ వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది, ఇతర దౌర్జన్యాల్ని దుర్మార్గాల్ని అలవాటు చేస్తున్నాడు, అందరిని అవినీతిని అలవాటు చేస్తున్నాడు, ఎక్కడ అభివృద్ధి లేదు, ఇతరుని చెక్ పెట్టాల్సిందని కోస్తా జిల్లాలో కాపులు చాలా బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ బలమైన నిర్ణయమే ఈ రోజు ఆ పార్టీ ఊడ్చుకెళ్ళిపోవటానికి. అంటే మామూలుగా అయితే కొద్ది గొప్ప ఓటుతో ఓడిపోయే వాళ్ళు ఊడ్చుకెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే, ప్రధానమైన కారణం ఇదే. ఊడ్చుకెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే ఇదే. కొన్ని సామాజిక వర్గాల విషయంలో ఒక స్పష్టమైనటువంటి మద్దతు వైఎస్ఆర్సీపీకి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పాసింగ్ రిమార్క్స్లో కూడా, అంటే ఆయన వెళ్ళిపోయే ముందర చేసినటువంటి రిమార్క్స్లో కూడా ఒక మాట అన్నారు, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కానీ ఆ 40% ఓటు బ్యాంకును మాత్రం డిస్టర్బ్ చేయలేకపోయారు అనేటువంటి ధీమా వ్యక్తం చేశారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఇదంతా కుట్రల ద్వారా జరిగినటువంటి పరిణామంగా చూడాలా, లేదా ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక నిశ్శబ్ద విప్లవంగా చూడాలా? సార్, నిన్న మా గుంటూరు వెస్ట్ టీడీపీ పార్టీ నిలబడింది సార్. గుంటూరులో బలమైన సామాజిక వర్గం అంటే కాపు 40,000 ఓట్లు ఉంటాం. మా ఏరియాస్ అన్ని కాపు పాకెట్స్. ఒక దీపావళి పండుగ నరకాసు తెచ్చిపోతే పండుగ చేసినట్టు పొద్దున సాయంత్రం బాంబులు పేలుస్తూనే ఉన్నారు సార్ జనం. వాళ్ళు ఎవరో చౌదరులు ఎవరో పేల్చట్లా, కాపులున్న ఏరియాలో కలుస్తున్నారు బాంబులు. అతనితో ఏ స్థాయిలో వెక్స్ అయిపోయి ఉంటే జనం అంతా, నా ఓట్ బ్యాంక్ అతని ఓట్ బ్యాంక్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? ఏం చేసినా మా ఏ ఎదో పని చేసినా మా రెడ్డి, మా ఏ ఎదో పని చేసినా మా ప్రభు బిడ్డ, ఎస్సీ క్రిస్టియన్స్, ఇక్కడ నేను బీజేపీతో లేనని చెప్పి ఢిల్లీకి వెళ్ళి బీజేపీకి సపోర్ట్ చేసిన ముస్లింస్ మా ఓడు, వాళ్ళ నాన్న మాకు రిజర్వేషన్లు ఇచ్చాడు, మేము బీజేపీకి వ్యతిరేకం కాబట్టి మేము జగన్ చేస్తాము. ఆ ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, కులం మతోన్మాదంతో ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా. మంచి చెడులు చూడకుండా కులం మతోన్మాదం ఉండే ఓట్లు ఉన్నాయి. అంటే నేను ఈ మాటలుంటే బాధేస్తుంది. నేను పిఠాపురం పోతే, ఉప్పాడ ఏరియాలు పోతే ఎస్సీలు ఎగతాళిగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. క్రిస్టియానిటీలో ఉన్న ఎస్సీస్ ఉన్మాదం. జగన్మోహన్ రెడ్డి మీ పెట్టాడు తెచ్చి, రాజశేఖర రెడ్డి అని పెట్టాడా? 60 ఏళ్ళు మిమ్మల్ని పోషించింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని నిలువున మోసం చేసి రాజశేఖర రెడ్డి కడుపుతూ మనం ఊడికించేస్తున్నారు ఎస్సీలను ముస్లింస్ కలిసి. ఏడుందండి నీతి? కానీ ఒకవేళ అలాగే జరిగి ఉంటే, ఓటింగ్ మీరు అన్నట్టుగా కులోన్మాదం దిశగా మతోన్మాదం దిశగా జరిగి ఉంటే బీజేపీ 8 సీట్లు ఎలా గెలుస్తుంది? ఎందుకంటే 10 అసెంబ్లీ సీట్లలో 3 సీట్ల కంటే ఎక్కువ. మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు. నువ్వు ముస్లిము, నువ్వు క్రిస్టియన్ అని చూస్తే మీ హిందువులు అని చూస్తాం, మేము హిందువులు అని చూస్తాం. 85% హిందువులు ఇక్కడ ఉంది. హిందువులు కళ్ళు తెరిస్తే గెలుస్తారు. ఇక్కడ హిందూ ఓటు కన్సల్టేట్ అయింది. మొదటిది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం, రెండోది హిందూ ఓట్లు కన్సల్టేట్ అయింది. నువ్వు నా ప్రభు బిడ్డ నువ్వు చూస్తే మేము చూడవు, మా నరేంద్ర మోడీ అని చెప్పని. అది ఆ మైనారిటీ కూడా కులాలు ఆలోచించుకోవాలా. వాళ్ళు సమాజాన్ని సెపరేట్ చేస్తున్నారు. ఆ కులాలు ఆ మతాలే చేసుకుంటున్నారు అనవసరంగా సెపరేషన్. ముస్లింస్ క్రిస్టియన్స్ చేసుకుంటున్నారు, సెక్యులర్ చేసుకుంటున్నారు. మీరు మా ఓడని మేము చూస్తే మా ఓడని, హిందువులు చూస్తే మీరు ఉంటారు, గెలుస్తారు మీరు మీ జీవితంలో. అది తప్పది. ఆ మతాల పేరుతో కులాల పేరుతో చుట్టం ఏంటి? వాడు మంచోడా చెడ్డోడా? సమాజాన్ని మంచి చేస్తాడా లేదా? రాజశేఖర రెడ్డి లాగా ఒక్క అవకాశం అడిగాడు, సరిగ్గా చేశాడా లేదా? అవకాశం ఇచ్చాం, పరిపాలన సరిగ్గా ఉందా లేదా? అవి చూడండి. మా ఓడు, మా ప్రభు బిడ్డ, మా రెడ్డి, ఏం సార్ ఇది? మా ప్రాంతం, మా కరపోడు, ఇదేంటి సార్? ఈ దుర్మార్గం ఏంటి సార్? రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రజలందరూ కలిసి? 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది సార్ ఈ రాష్ట్రం. ఈ రోజు ఎవడు కూర్చున్నా మూల కిరీటమే. పవన్ కళ్యాణ్ తెలివైనడు, అందుకని చంద్రబాబు నాయుడు వదిలించాడు. బాబా బాధ నువ్వే పడని చెప్పాడు. ఏదో రూపాయి అప్పు పుట్టదు, ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు డబ్బులు ఇవ్వాలా, ఆయన అన్ని తాకట్టు పెట్టించాడు. ఆల్రెడీ ఈ ఏడాది ఎఫ్ఆర్బిఎం లిమిట్ లో కూడా 50% ఖాళీ చేసేసారనేటువంటిది రీసెంట్ గా వచ్చింది. అయ్యో ఏమి అసలు ఏం ఉండవు సార్. చంద్రబాబు నాయుడు చిత్తు కొట్టుకోవాలి కంటే ఆ కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం పోయి, అయ్యా బాబని కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవాల్సిందే, ఇక్కడ ఏమి లేవు, ఊట్ చేశాడు.
టైటిల్ డీడ్ యాక్ట్ అనేది తెచ్చింది కూడా అందుకే. ప్రభుత్వ భూములు అయిపోయినాయి, ప్రజల భూములు పెడతారు, తీసుకెళ్లి జనాలు తాగంటి పడతాయి. ఏమి లేదండి. పవన్ కళ్యాణ్ పుణ్యమాని అతను ఏ అధికారం కోరుకోకుండా 20 ఇవ్వని, 15 ఇవ్వని, 24, 21 ఆ బీజేపీ వెళ్ళిపోతానని ఇస్తాను సీట్లు ఇవ్వనంటే మళ్ళీ వాళ్ళ బతిని అడుగుని తన సీట్లే వాళ్ళకిచ్చి ఈ కూటమిని బయటికి పోనివ్వకుండా, ఓట్లు చేయలేకుండా, దౌర్జన్యాలు జరగకుండా బీజేపీని వాడుకొని పవన్ కళ్యాణ్ ఆ మిడిల్ మ్యాన్ గా అతనే ఆ బాధ్యత తీసుకున్నాడు. ఈ రోజు రాష్ట్రం ఒక రాక్షసుడి నుంచి బయటపడిందంటే ఆ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు ఎవరిది కాదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలా. మన రాష్ట్రంలో ప్రతి ఊరు పోయారు. అందుకనే మొన్న డిబేట్ లో మీతో చెప్పింది కూటమి 1 సైడ్ గెలుస్తాను. ఎందుకు అంత గట్టిగా చెప్పాను? మేము సర్వే సంస్థలం కాదు కాబట్టి మా మాట ఎవడు ఎండో, మమ్మల్ని లెక్కలో తీసుకోదు. 1 సైడ్ చెప్పా, 1 సైడ్ కూటమే గెలుస్తుంది సార్. ఆయన బొంబాటు మెజారిటీ 40,000 to 40,000 ఓట్లతో ఆయన అసెంబ్లీలో పోతున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పాను. అవన్నీ మేము ఎందుకు ఎలా చెప్పగలుగుతాం? మేము ఫీల్డ్ లో ఉంటాం కాబట్టి, ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి మాకు ఉంది కాబట్టి. మన వలసలు పోతున్నారు చదువుకున్న పిల్లలంతా. రాజకీయాలు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సంక్షేమమే ముఖ్యం అనుకున్నాడు. ఈ రాజకీయాలు చేయలా, నిస్వార్థంగా ఈ రాష్ట్రాన్ని కాపాడాలనుకుని అందరినీ కలుపుకున్నాడు, మెట్లు దిగాడు. కేంద్రంలో కూడా ఒక రకంగా బలాబలాలు సరిసమానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఏ కూటమి కొంచెం పైచే అయినా కానీ విపక్షం కూడా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ తరుణం అనేది ఆ రాష్ట్రానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని రివైవ్ చేయడానికి ఉపయోగపడేటువంటి సందర్భంగా చూడొచ్చా? కేంద్రంలో వాళ్ళకి ఆ సీట్లు తగ్గటానికి కారణము ఒకటే సార్, నరేంద్ర మోడీ గ్యారంటీ. బీజేపీ గ్యారంటీ, నరేంద్ర మోడీ గ్యారంటీయా? వ్యక్తి పూజ దెబ్బతీసేస్తా. ఈ వ్యక్తి పూజలు ఉండకూడదు, వ్యవస్థ ద్వారా పనిచేయాలి. పవన్ కళ్యాణ్కైనా అదే వర్తిస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది? డిజాస్టర్ అయింది కదా, అంతా తన చుట్టూ తన చెప్పింది అన్నాడు. ఏమైంది? ఎక్కడ పోయాడు ఈ రోజున? వ్యక్తి పూజ పనికిరాదు సార్. రెండోది, ఆ ప్రతిపక్షాలు సక్సెస్ అయ్యారు. బీజేపీ అంటూ ఈసారి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు, ముస్లింస్ ని భారతదేశం నుంచి ఎలగొడతారు. ఇలాంటి దుర్మార్గమైన మాటలు, అబద్ధాలు ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయగలిగారు, ప్రజలు నమ్మారు. అందువల్ల వాళ్ళ సీట్లు తగ్గినాయి. అయినా నరేంద్ర మోడీ, అమిత్ షా తక్కువ లేం కాదు. వాళ్ళు గవర్నమెంట్ చాలా సిస్టమేటిక్ గా చేత నడుపుతారు. ఇక 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ పార్టీ నుంచే చాలా మంది ఎంపీలు ఇటు వచ్చేస్తారు నాకు తెలిసి. జనసేన అనేది క్రియాశీలకమైన పాత్ర. ఈ రోజు హైయెస్ట్ మెజారిటీస్ తో రాష్ట్రం 1 సైడ్ స్పీక్ అవటం కారణం పవన్ కళ్యాణ్ యొక్క విధానము, అతను వెళ్తున్న పద్ధతి ప్రజలు అతను యాక్సెప్ట్ చేశారు, అతను ఆదరించారు. ఫైనల్ గా ప్రజాప్రభుత్వం పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు కదా, ప్రజలందరూ కూడా ఆశీర్వదించారంటే బాధ్యత మరింత పెరిగింది అనేటువంటి మాట చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది. ముద్రగడ పద్మనాభం గారు కామెంట్స్ చేశారు. నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నాను. సవాలులో నేను ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాను. జనం కోసం కష్టపడ్డ జగన్ని గౌరవించకపోవడం బాధాకరం. నా రాజకీయ ప్రయాణం జగన్తోనే కొనసాగుతుంది. జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదు. కూటమికి నా శుభాకాంక్షలు. ఇది ఆయన రిలీజ్ చేసినటువంటి నోటు. ఏ విధంగా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోతారు, అన్ని తరిమేస్తారు లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకవేళ ఆయన ఓడకపోతే నా పేరు మార్చుకుంటాను అన్నారు. సో ఆయన పేరు మార్చుకోవడానికి సిద్ధపడుతున్నట్టుగా ఒక ప్రకటన చేశారు. మీ రియాక్షన్ ఏంటి? మొదటి నుంచి కూడా ఏ డిబేట్ లో మన వాళ్ళు అడిగినా అదే చెప్తున్నారు సార్. అతను రాజశేఖర రెడ్డి పార్టీ, ఆ రాజశేఖర రెడ్డి కుటుంబానికి తొత్తు. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి, అతనికి ముఖ్యమంత్రిగా అతనికి సిఫార్సు చేయని చెప్పిన వ్యక్తిత్వం. ఏఐసిసి ప్రతినిధులు వస్తే కాపు కమ్యూనిటీ నుంచి మీ పేరు పంపిస్తామంటే నా పేరు వద్దంటే రాజశేఖర రెడ్డి పేరు పంపించదని చెప్పిన మహానుభవం. కాపు కులం నోట్లో మట్టి కొట్టి ఆ కుటుంబం అంటే ప్రేమ కారిపోతా ఉంటారు. అందుకనే జగన్మోహన్ రెడ్డితో గారితో కూడా మొన్న ఇప్పుడు ట్రావెలింగ్ వెళ్ళాడు. అంతా 5 ఏళ్ళు కూడా వాళ్ళతోనే ఉన్నాడు, బయటపడలే అంతే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవకాశం అంటే ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కంటే ముందర వచ్చింది అనేటువంటి ఒక చర్చ. ముందండి దానికంటే ముందు, అంతకంటే ముందే వచ్చిందా? దానికంటే ముందండి. పద్మనాభం గారు మంచి ఫామ్ లో ఉన్నారు ఆ టైంలో. ఉంటే ఏఐసిసి ప్రతినిధి ఢిల్లీ నుంచి పంపిస్తే సీఎం సంబంధించిన దాంట్లో మీ పేరు నేను సిఫారసు చేస్తానంటే అతిపెద్ద కమ్యూనిటీగా మీరు ఉన్నారు, ఉన్న వాళ్ళలో మీరు గుర్తింపు ఉన్న వ్యక్తిగా అని చెప్పారంటే ఇతను స్వయంగా చెప్పాడు. మీరు జ్యోతులు ఎవరు, ఆ ఈస్ట్ గోదావరిలో ఎవరైనా అడగండి ఆ విషయం. స్వయంగా రాజశేఖర రెడ్డి పేరు సిఫార్సు చేయమని చెప్పారు. నీకు ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డితో ఊడిగి చేసుకో, నేను మీకు కాదను. ఇక రెడ్డి అంటారా? మా కాపుల్లో రెడ్డి అనేది కులం కాదు. రెడ్డి చాలా మంది ఉంది. రెడ్డి అంటే ఊరు మున్సూప్, రెడ్డి పని అంటే మున్సూప్ పని. రాయలసీమలో రెడ్డి అంటే మున్సూప్ పని సార్, అర్థమైందా? రెడ్డి అనే మా కమ్యూనిటీలో చాలా మందికి ఉంది ఆ టైప్.
అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో. కాబట్టి రెడ్డి పెట్టుకున్నా మేమేం అనుకోము. నేనేమంటానంటే ఆయన వయసులో పెద్ద ఆయన, కులంలో పెద్ద ఆయన గురించి కామెంట్స్ చేయటం కూడా తప్పు. ఆయన స్థాయికి మనం ఎవరం పడితే వాళ్ళని ఆయన గురించి మాట్లాడకూడదు. కాకపోతే నేను రాష్ట్ర స్థాయి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డితో రాష్ట్రం అంతా తిరగాల్సింది. పిఠాపురం చుట్టుపక్కల తిరగటం అనేది ఆయన స్థాయి దిగజార్చుకున్నాడు. అదొక్కటి నాకు నచ్చలేదు. వేరే పార్టీ నుంచి తన కొడుకులకి అవకాశాలు వచ్చాయి, ఎమ్మెల్యే టికెట్, అవి పాడు చేశారు. ఆయన మూర్ఖత్వం, మొండితనం, ఈర్ష్య, ద్వేషం, అసూయలతో కులాన్ని పాడు చేసుకుంటున్నాడు, తను పాడు. పిఠాపురంలో నువ్వు ఎలా ఓడగొట్టి పంపిస్తావు? నువ్వు పిఠాపురం ఎమ్మెల్యే, నువ్వేమన్నా నీకు పట్టుందా నియోజకవర్గం మీద? మీరే ప్రజారాజ్య పార్టీలో మీరే ఓడిపోయారు. ప్రజారాజ్య పార్టీ టైంలో మీరు కాంగ్రెస్ వైపు ఓడిపోయారు. వంగగీతం ఇచ్చింది ప్రజారాజ్య పార్టీలో. మిమ్మల్ని ఓడించి పంపించిన నియోజకవర్గంలో మీరు ఎలా ఓడిస్తారు పవన్ కళ్యాణ్? మీకేం పడుతుంది నియోజకవర్గం మీద? ఏం మాటల ఉన్మాదం ఏంటి? చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత ద్వేషం సార్. వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉంది. చంద్రబాబు నాయుడికి ఇద్దరికి బాగా గొడవలు ఉంది. ఆ కక్షలు తీర్చుకోవడానికి మా కులాన్ని వాడు. మన చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు బయట రోడ్డు ఎక్కాడు కదా, 20 ఏళ్ల తర్వాత రోడ్డు ఎక్కాడు రిజర్వేషన్ అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎక్కడ బయట కనపడ్డా? మీరు ఎక్కడ చూసారా ఆయన? ఈ 5 ఏళ్ల ఉద్యమాలు ఎక్కడ చూసారా ఆయన్ని? ఎక్కడా లేదు. ఇప్పుడు మళ్ళీ వస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎక్కితే వ్యక్తిగత కక్ష ఉంటుంది, పాత కక్ష. ఇద్దరు కలిసి మినిస్టర్లు చేశారు ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1999లో ఆయన కాకినాడ ఎంపీని కూడా చేశారు కదా. 2004లో కూడా ఎంపీగా పోటీ చేసి పల్లంరాజు గారి చేతిలో ఓడిపోయారు ఆయన. మేము రాజకీయ నాయకులు లేదు సార్. అవసరానికి ఎట్లయినా పోతుంటాం. కక్షే అవసరానికి ఎట్లయినా పోతుంటాం. అంటే 2014లో ఈయన ఎమ్మెల్యే టికెట్ అడిగారు సార్. ఇది ఇస్తానన్నారు. అంటే ఏంది మనకు తెలియని విషయాలు చెప్తున్నా. ఇస్తానన్నారు. చినరాజప్ప గారే చూశారు ఈ వ్యవహారాన్ని. చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటే, పార్టీ ఓడిపోయి 10 ఏళ్లలో నువ్వు కష్టపడి పార్టీ జిల్లా అధ్యక్షులుగా మోస్తున్నావు, నేను టికెట్ ఇస్తా, ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవి ఇస్తావా సస్తావని కూర్చుంటాడు. అతను మంత్రి పదవి అడగదని చెప్పి నువ్వు హామీ ఇవ్వు, నేను టికెట్ ఇస్తా, బీఫార్మ్ తీసుకెళ్ళిపో. దానికి చినరాజప్ప నా చేతిలో లేసాను, అతను ఎవడు మాట వినడు. అలాంటప్పుడు నువ్వు పక్కన వద్దు. అలాంటప్పుడు నేను ఇవ్వలేను. ఎందుకంటే కష్టపడ్డాడు నీలాంటికి వాళ్ళు నీ మంత్రి పదవి. అతను వచ్చి కూర్చుంటాడు, నాకు ఇవ్వమని గొడవ పెట్టుకుంటాడు, నేనేం చేయాలి అని బీఫార్మ్ ఇవ్వాల. అప్పుడు నా కక్ష పెరుగుతుంది. నాకు 2014 నుంచి మళ్ళీ కొత్త కక్షలు మొదలైనాయి. అతను ఇండిపెండెంట్ గా వేసాడు. పత్తిపోటు తెలుసా మీకు ఎవరికన్నా? ఇండిపెండెంట్ గా వేసాడు. ఆయన వయసుకు అవసరం ఇండిపెండెంట్ గా. అంటే రాజకీయాల్లో ఎంత తనమునకలైపోయి ఉన్నాడు ఆ మనిషి. రాజకీయాలతోనే తన జీవితం. మళ్ళీ కులం అని చెప్తాడు. మా కులానికి ఉన్న దరిద్రమే ఇది. మా కులంలో రాజకీయ నాయకుడు ప్రతి కూడా కుల నాయకుడు అని చెప్తాడు. అన్ఎంప్లాయిడ్, రాజకీయ అన్ఎంప్లాయిడ్ ఉన్నప్పుడు కులము, మళ్ళీ పదవి రాగానే కులాన్ని వదిలేస్తారు. ఇది మా కులానికి ఉన్న పెద్ద దరిద్రం, మా పెద్ద జబ్బు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోనే నా ప్రయాణం అనేటువంటి మాట ఆయన క్లారిటీ ఇచ్చేసారు. అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఉద్యమాలు కానీ ఆందోళనలు కానీ వైఎస్ఆర్సీపీ తరఫున మొదలవుతాయి. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డితో పార్టీ పరంగా పనిచేద్దాం ఉద్దేశం కాదు అది. ఇప్పుడున్న రేపు ఫామ్ అయ్యే గవర్నమెంట్ మీద రోజు మొదలు పెడతాడు దాడి. ఎందుకు? వేరే ఏం లేదు. కులం మీద ప్రేమ కాదు అది. చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యక్తిగత. ఇది పవన్ కళ్యాణ్ మీద ఎందుకు చూపిస్తున్నాడు? ఈ జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టాడు అతను బాణం. జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టిన బాణం ఈ పవన్ కళ్యాణ్ వల్ల చచ్చిపోయిన పార్టీ బతికిందని కోపం. ఈ పవన్ కళ్యాణ్ వల్ల చచ్చిపోయిన పార్టీ, చచ్చిపోయిన మా నాయకులు ఇతర పవన్ కళ్యాణ్ బతికిస్తున్నాడని కోపం. దాని మీద పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దాడి. రేపొద్దున గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, చంద్రబాబు నాయుడు మీద దాడి. నేనేమన్నా మీ దాడైనా చేసుకోండి. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా ఆయన ఎందుకు ద్వేషించే పరిస్థితి ఉందా? 2009లో కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా అవతల పక్షంలోనే ఉన్నారు కదా. సో చిరంజీవి ఫ్యామిలీతో కూడా ఒక డిస్టెన్స్, ఒక దూరం మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఉందా ముద్రగడ పద్మనాభం గారు? ఖచ్చితంగా అండి. గతంలో వీళ్ళకి సినిమా హాల్ ఉంది. ఆ సినిమా హాల్లో చిరంజీవి గారి మూవీ ఏదో ఆడిచ్చారు. అదే ఊర్లో పక్కన బాలకృష్ణ గారి మూవీ ఆడిచ్చారు. సంవత్సరం ఆడిచ్చారు ఇద్దరు పోటాపోటీ. చిరంజీవి గారు ఫోన్ చేసి సినిమా తీసేయని అన్నారు. వాళ్ళ ముందు బాలకృష్ణ గారు సినిమా తీసేయమని, తర్వాత నేను తీసేస్తానన్నాడు. నేను మీకోసం సార్, మీ గౌరవం నిలబెట్టడానికి సినిమా ఆడిస్తున్నాను, డబ్బులు లేకపోయినా. మీరు నాకు ఫోన్ చేసి సినిమా తీసేయండి అంటే బాలకృష్ణ సినిమా కంటే మనం డౌన్ అయినట్ట అన్నాడు. అంటే ఆ రోజు నుంచి ఇతర మైండ్ ఒకటి ఉంది వీళ్ళ కుటుంబం మీద. వీళ్ళు సినిమా వాళ్ళు, వీళ్ళు రాజకీయంగా పట్టుదలతో ఉండరు వీళ్ళు అన్నది అట్లా మైండ్ కొద్దిగా ఉంది వీళ్ళ మీద. ఆ రైవల్టీ మొదటి నుంచి ఉంది వీళ్ళ మీద. అతనికి
వేరే నెగిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి వాళ్ళ మీద. అందువలన ప్రజారాజ్యం పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డితో పనిచేసి పార్టీ వ్యతిరేకంగా చేశాడు. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి మొదటి నుంచి దాడి చేస్తూనే వస్తున్నాడు ఆ పార్టీ. అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా రాజకీయంగా ఆయన పొలిటికల్ స్టార్ కాదు, నేనే పొలిటికల్ స్టార్ని, పొలిటికల్గా సూపర్ స్టార్ నేనే అని కూడా అన్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ 100కి 100% రిజల్ట్ సాధించిన తర్వాత పర్ఫెక్ట్ పొలిటికల్ స్టార్గా మారినట్టుగా మనం భావించవచ్చా? పొలిటికల్ స్టార్ గా ఎమర్జ్ అవుతున్నారు అనాలి, అయ్యారని కాదు. రాజకీయంలో ఎవరు పెద్ద లేదు, ఎవరు చిన్న లేదండి. ఎవరు కష్టము వాళ్ళ సీనియారిటీ బట్టి, వాళ్ళ వర్క్ను బట్టి. ఏదో ఇప్పుడు నరేంద్ర మోడీ గారైనా ఆయన కంటే బలమైన కూడా ఉంటాడు. ఆ ఎవరి కష్టమో, డెడికేషన్, ప్రజలతో ఉండే కమిట్మెంట్, ప్రజలతో మమేకమయ్యే విధానం, నిరంతరం ప్రజలతో ఉండటం, ఇవన్నీ కొన్ని రాజకీయాలు చాలా అవసరం. వాటిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చాలా పెద్ద బాధ్యతలు ఉన్నప్పుడు ఆయన ఈ టైం మూవీస్ సినిమాలు ఏది పెట్టుకోకూడదు. ఇంకా ఆయన పెట్టి టైం సరిపోదు. ఎన్టీ రామారావు గారు కూడా అంతే, ఓడిపోగానే పోయి సినిమాలు చేస్తాడు. మహర్షి విశ్వామిత్ర, ఏదో మేజర్ చంద్రకాంత్ సినిమాలు చేస్తున్నాడు. ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. ఎన్టీ రామారావు విశ్వామిత్ర సినిమా సీఎం గా ఉండగానే చేశారు కదా, ఓడిపోయిన తర్వాత. అదే సార్, అంటే ఇక అపోజిషన్ లో ఉంటే ఇక టైం అంతా దానికే. ప్రజలతో ఉన్నప్పుడు ఎక్కువ టైం ప్రజలకే సరిపోద్ది. ఎందుకంటే రాజకీయాలు ఒకప్పుడు ముఖ్యమంత్రి అంటే 3 ఏళ్ళకు 4 ఏళ్ళు గుంటూరు వచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు వారానికి ఒకసారి పోతున్నారు రోడ్ల మీద నుంచి. రాజకీయం ప్రతి ఇంటికి, ప్రతి గల్లీకి వచ్చేసింది. ప్రజల్ని సాటిస్ఫై చేయలేము మనం. సో మన టైం సరిపోదు. పూర్తి టైం రాజకీయాలకి పెట్టుకోవాలా. పెట్టుకుంటేనే కానీ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు లేదా ఈ కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వర్సెస్ ముద్రగడ పద్మనాభం ఇష్యూస్ కూడా మరింత ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటాయి సార్. పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాలని చాలా ప్రయత్నం చేశాడు. ఆయన సమయం పాటించాడు. ఆయన ఎక్కడ కూడా ఆయన ఒక మాట అనలేదు, చేయలేదు. ఆయన పని ఆయన చేసుకున్నాడు. అది వాళ్ళ విజ్ఞత, సంస్కారం. అది పెద్దవాళ్ళకి ఇచ్చిన గౌరవం. దాన్ని ఒప్పుకోవాల్సిందే. ఇది రాజకీయ పరంగా ఎవరికి ఉండే గోల వాళ్ళకుంటుంది. రేపు ఈ కూటమి ఏర్పడి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూటమిలో సమస్యలు వస్తాయి, బయట నుంచి సమస్యలు వస్తాయి, రకరకాలుగా వస్తాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ సంబంధించి కూడా ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ముందుకు పోతారో కూడా చెప్పలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వెక్స్ అయిపోయి ఉన్నారు. అసలు వెక్స్ అయిపోయి ఉన్నారు. అపాయింట్మెంట్స్ లేవు. అసలు మనుషులు కలుసుకుంటారు. ఎవరిని వార్నింగ్లు ఇవ్వటం, అందరికి ఇతను చెప్పింది వాళ్ళందరూ ఎంత అనుభవం గల్లుడు కూడా ఇతను చెప్పింది వాళ్ళు వింటాము. ఇవి కరెక్ట్ కాదు. వాళ్ళందరూ వెక్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇంకా పార్టీతో ట్రావెల్ చేయలేదు. ఇసుకొచ్చేస్తున్నారు. అందరూ కూడా నిదానంగా వేరే దారి తీసుకుంటారు. ఆ పార్టీ మనుగడ కూడా చాలా మనం అర్థం కాని పరిస్థితిలోకి వస్తుంది. అది రేపు పరిణామాలు ఎట్లా వస్తాయి అనేది మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ దాసరాము గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది కూటమి గెలుపు ప్రస్తుతానికి ఒక అఖండ మెజారిటీతో సాధించిన గొప్ప విజయంగా చూస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఉన్నాయి. కూటమిని సమన్వయంతో ముందుకు నడిపించడం, అలానే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గాడిలో పెట్టడం అనేది ఒక కీలకమైనటువంటి అంశం కాబోతుంది. ముఖ్యంగా అప్పుల విషయంలో కానీ, ఆర్థిక స్థితి విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రతికూల పరిస్థితులను ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. సామాజిక వర్గాల పరంగా చూస్తే కాపులు ఈసారి గట్టిగా జగన్ ప్రభుత్వం పట్ల, జగన్ పార్టీ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇక ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్న పోరాటం అంతా వ్యక్తిగత ద్వేషంతో జరుగుతున్నటువంటి ప్రయత్నం తప్ప సామాజిక వర్గానికి సంబంధం లేని అంశంగా దాసరాము గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.